ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 18వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, ఈరోజు ఎలా ఉండబోతుందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ఎటువంటి షాకింగ్ విషయాలు మీ యొక్క లైఫ్లో కనిపిస్తున్నాయి, అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, తులారాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించటం కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. ముఖ్యంగా తులారాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చొని వారి యొక్క అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తూ ఉంటారు. అలాగే ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ యొక్క తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ తులారాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి కూడా వీరిపైన పడుతుంది. అలాగే పెద్దలతో చక్కటి అనుబంధాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 18వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక, ఈరోజు మీ యొక్క లైఫ్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. చాలా కాలం క్రితం మిమ్మల్ని ద్వేషించి మీ యొక్క లైఫ్లో నుండి వెళ్లిపోయినటువంటి వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఈ విషయం చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. అంటే వారు మళ్లీ మీ యొక్క లైఫ్లోకి వస్తారని, మిమ్మల్ని కలుసుకుంటారని మీరు కలలో కూడా ఊహించలేదు. అటువంటి వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటారు, మీకు క్షమాపణలు చెబుతారు, మీ యొక్క సహాయాన్ని కూడా అర్థిస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి ఒక సంఘటన. ఈ యొక్క విషయాన్ని చూసి, ఈ యొక్క సంఘటనను చూసి మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక తులారాశి వారికి ఆర్థికపరమైన అంశాల విషయంలో అనవసరమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు మీరు విలాసవంతమైన వస్తువుల కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. బయటికి వెళ్లినప్పుడు అనవసరమైనటువంటి వస్తువులు కానీ, అనవసరమైనటువంటి ఖర్చులు కానీ చేయకుండా జాగ్రత్త పడండి. లేకపోతే భవిష్యత్తులో మీరు డబ్బుల కోసం ఒకరి ముందు చెయ్యి చాచాల్సిన పరిస్థితి కూడా మీకు ఎదురుపడవచ్చు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు. కొంతమంది తులారాశికి చెందిన వ్యక్తులు కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్తారు. కొంతమంది విహారయాత్రలకు వెళ్తారు. మరికొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ కుటుంబ సభ్యులతో మాత్రం నాణ్యమైన సమయాన్ని మీరు గడపబోతున్నారు. చాలా కాలం నుండి విభేదాల కారణంగా ఏ కుటుంబ సభ్యులైతే దూరంగా ఉంటున్నారో, ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారు, తోడి కోడళ్లు కావచ్చు లేదా తోపుట్టువులు కావచ్చు, ఇలా ఎవరైనా సరే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నట్లయితే కనుక మీ మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పక్కన పెట్టేసి మీరు కలిసిపోయే అవకాశాలు ఉన్నాయి.
మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను మీరు తొలగించుకుంటారు. కానీ తల్లిదండ్రుల వల్ల మీకు ఒక చిన్న సమస్య ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వారు కావాలని చేయకపోయినా సరే వారి వల్ల ఒక సమస్యలోకి మీరు నెట్టబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే ఆచితూచి వ్యవహరించడం చాలా ఉత్తమం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే కనుక ఎవరైతే ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్తున్నారో అక్కడ వారికి ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారితో పరిచయం భవిష్యత్తులో మీకు స్నేహంగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలని చాలా కాలంగా ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారో ఒక ఆఫర్ అయితే ఈరోజు మీ ముందుకు రాబోతుంది. ఇదివరకు ఎప్పుడూ కూడా మీరు ఎటువంటి అవకాశం పొందుకోలేకపోయారు. కొన్నిసార్లు అవకాశాలు వచ్చాయి, వాటిని చేతులా మీరు జారవిడుచుకున్నారు. ఈరోజు మీ ముందుకు వచ్చే అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు 100% సాటిస్ఫై అయ్యే విధంగా ఉంటుంది. అటువంటి ఒక మంచి అవకాశాన్నైతే మీరు అందిపుచ్చుకునే సూచన ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తుంది. అలాగే తులారాశి వారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఆర్థికపరమైన అంశాల విషయంలో కూడా అత్యద్భుతమైన ఫలితాలను చూస్తారు. అంటే ఆర్థికంగా పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలకు సంబంధించి ఒక శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే తులారాశి వారు ఈ రోజు మిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే గెట్ టుగెదర్ గురించి ప్లాన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారిని కలుసుకునే ఒక అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది. అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. అలాగే వ్యాపారస్తులకి మాత్రం లాభాలు అధికంగా ఉండబోతున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశి వారు ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మీకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి నుండి మంచి సలహాలు సూచనలు అందుతాయి. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలకు సంబంధించి చక్కటి గైడెన్స్ ని వారు అందిస్తారు. హోమ్ రెమెడీస్ గురించి చెప్పటం కానీ లేదా ఎక్కడికైనా వెళ్లి చికిత్స తీసుకోమని మీకు సలహా ఇవ్వటం కానీ జరుగుతుంది. వారిచ్చిన సలహా మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఇంట్లో 70-80 ఏళ్ల పైబడిన వృద్ధులు కనుక ఉన్నట్లయితే వారి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఏదైనా చిన్న అనారోగ్య సమస్య కనిపించినప్పుడు జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. నిర్లక్ష్యం చేశారంటే పరిస్థితి జటిలంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. లేకపోతే మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధల కారణంగా మీ యొక్క బంధంపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. బయటి ఆహార పదార్థాలకి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బయటి ఆహార పదార్థాలకు తులారాశి వారు ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. ఒకవేళ తినాల్సిన పరిస్థితి వస్తే మీరు పరిశుభ్రత లేని చోట అస్సలు తినకూడదు. ఒకవేళ తిన్నారంటే ఫుడ్ పాయిజన్ జరిగి మీకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తులారాశి వారికి చాలా అవసరం. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఊహించని కొన్ని సంఘటనలు కూడా జరగబోతున్నాయి. అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. అలాగే పేదలకు పాదరక్షలు గొడుగులు దానం చేయండి. శుభకరమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.